నైమిసారణ్యములో ఒకప్పుడు సౌనకాది ఋషులు లోక కళ్యాణార్థం కోసం ఒక మహాయజ్ఞమును తలపెట్టారు. ఆ మహాయజ్ఞము పూర్తి కావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ యజ్ఞమును పూర్తి చేయవలననే దీక్షతో సౌనకాది మునులు ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. గోమతీ నదీ తీరమున ఆ యజ్ఞమును దర్శించాలని ఎంతో మంది ఋషులు అక్కడికి వచ్చారు. వారితో పాటు సూత మహాముని తన శిష్యులతో సహా ఆ యజ్ఞస్థలానికి వచ్చారు. అప్పుడు అక్కడ ఉన్న ఇతర మహర్షులు సూత మహామునిని ఇలా అడిగారు: మునిశ్రేష్ఠ, రాబోతున్నది మాఘమాసము. దయచేసి మాకు మాఘమాస మహత్యాన్ని వివరించండి అని అడిగారు. సూతుడు వారితో ఇలా అన్నాడు: పద్మపురాణమందు ఉన్న మాఘమాసం యొక్క మహత్యాన్ని నేను మీకు వివరిస్తాను. ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క ప్రశస్తిని గురించి చెప్పడం నా భాగ్యము అని సూత మహర్షి ఇలా అన్నాడు. వేదవ్యాసుడు నాకిచ్చిన జ్ఞానంతో మీరడిగే ప్రశ్నలకు నేను సమాధానాలు చెబుతాను. మీరడిగినట్లే పూర్వము దిలీప మహారాజుకు తన కులుగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించారు. ఆ విషయమునే నేను మీకు మళ్ళీ వివరిస్తాను అని సూత మహాముని చెప్పాడు. మిగిలిన వారంతా సూత మహాముని చెప్పే విషయాలను శ్రద్ధగా వింటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.